ప్రియ ఆత్మీయ సోదరులందరికీ కూడా ప్రభుపేట నా వందనాలండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు కన్న తండ్రి. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం దయచేయండి దేవా. తండ్రి దేవా, మీ మాట వెలువడుచుండగా మాకు తండ్రి తగిన మనస్సును దయచేసి మీ చిత్తానుసారంగా పరిపూర్ణంగా రూపాంతరం పొందుటకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రేమైన వారలారా, దేవునికి అనుదినము దేవునితో మాట్లాడడము, దేవుని మాటను మనం వినడము అన్నది ఎప్పుడూ జరుగుతూ ఉండాల్సినటువంటి ఒక చక్కని ప్రక్రియ. ఒక భక్తుడు ఏమంటారు అంటే గనుక, ప్రార్థన అనేది ఒక శ్వాస వలె, ఒక గుండె చప్పుడు వలె. వాక్య జ్ఞానం అనేది ఒక గుండె చప్పుడు వలె, ప్రార్థన అన్నది ఒక శ్వాస వలె మనిషి జీవితంలో ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉండాలి. శ్వాస ఎప్పుడైనా ఆగిపోతుందండి? బ్రతుకుండగా దాన్ని ఆపం. గుండె చప్పుడు కూడా ఆగదు. శ్వాస గుండె చప్పుడు ఎలా అయితే నిరంతరము ఉంటుందో, ఈ శ్వాస గుండె చప్పుడును బట్టి ఆ మనిషి బ్రతుకున్నాడని ఎలా మనం నిర్ధారించుకుంటామో, ప్రార్థన వాక్య జ్ఞానం కూడా ఒక మనిషి ఆత్మీయంగా జీవించే ఉన్నాడు, ఒక మనిషి ఆత్మీయంగా జీవాన్ని తనలో కలిగి ఉన్నాడు అనడానికి కూడా అది ఒక నిదర్శనంగా ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం, మన జీవితంలో ప్రార్థన అన్నది ఎలా జరుగుతుంది, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఏ ఏ సమయాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం ఆలోచించుకుంటే ఒక్కొక్కరిది ఒకలాంటి ప్రార్థనా సమయం ఉంటుంది. ఏమండి, కొంతమంది చాలా త్వరగా చేసి ముగించేస్తారు, కొంతమంది చాలా ఎక్కువగా చేస్తారు, విస్తారమైన మాటలు మాట్లాడతారు, విస్తారంగా ప్రార్థనలు చేస్తారు, కానీ అందులో విషయం ఉండదు. ఈ రెండు రకాల ప్రార్థనలు ఏంటంటే, త్వరగా చేసి ముగించడం కూడా అంత మనశ్శాంతినివ్వదు, అర్థం పర్థం లేని మాటలు విస్తారంగా మాట్లాడడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. ప్రార్థనలో ఉండాల్సింది మన పూర్ణ మనస్సుతో దేవునితో మాట్లాడాలి, ఓపెన్ మైండ్తో, ఓపెన్ హార్ట్తో మాట్లాడాలి. ఏదైనా దేవునికి ఉన్నట్టు మాట్లాడగలగాలి. ప్రార్థన అనేది అటు దేవునికి ఇటు మనిషికి సంబంధించింది, అటు దేవునికి చేసే మనిషికి సంబంధించింది. కానీ మనం ప్రార్థన ఎలా చేస్తున్నాం? ప్రార్థన నలుగురు వింటున్నప్పుడు కాస్తంత ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మరి పర్సనల్గా ప్రేయర్ లైఫ్ లేనప్పుడు, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం లేనప్పుడు అందరి ముందు ఎంత ప్రార్థించినా అది వేషధారణే అవుతుంది తప్ప అది నిజమైనటువంటి ప్రార్థనగా పరిగణింపబడదు. ఇంకో విషయం ఏంటంటే, అందరి ముందు ప్రార్థించేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదని కాస్త ఆచి తూచి మాట్లాడతామండి. కానీ వ్యక్తిగతంగా ప్రార్థించినప్పుడు మాత్రం చాలా చక్కగా ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రార్థన అన్నది దేవునితో ఒక అనుబంధాన్ని చూపిస్తుంది. సరే, మరి ఎలా ప్రార్థన చేస్తున్నాం, మన లైఫ్లో ప్రార్థన ఎలా ఉంది, ఇది ఎప్పుడప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలండి. ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన అన్నది ఎలా ఉందంటే, చాలామందిలో చెప్తున్నాను కదండి, త్వరగా ముగించేసేదిగా ఉంది. ఏమండి, త్వరగా ముగించేసేదిగా ఉంది. చాలామంది జీవితాల్లో ఈ ప్రార్థన ఎలా ఉంది అంటే, క్రమక్రమంగా తగ్గిపోయేదిగా ఉంది. అంటే ఒక రోజేమో అరగంట చేస్తారు, ఒక రోజేమో అది పావు గంటకు పడిపోద్ది, మరో రోజుకి అది 10 నిమిషాలకి పడిపోద్ది. చివరికి ఇది ఏమైపోద్దంటే, ప్రార్థన చేస్తే చేస్తాం, లేదంటే లేదు. ఇక మొత్తానికి ప్రార్థించడమే ఆ అంశమే మూలపడిపోయి ఏంటో ఈ రోజు అసలు ప్రార్థన చేసుకోలేదని ఎప్పుడుకో అది జ్ఞాపకం వచ్చేటువంటి స్థితికి మన ప్రార్థనా జీవితం దిగజారిపోతే కనుక మన దేవునితో మంచి సంబంధాన్ని కలిగి లేము. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసండి, మనం అనుకుంటాం ప్రార్థన అన్నది
ఇతరులు ఎవరైతే ఉన్నారో ఇతరుల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారికి స్వస్థత ఇస్తుంది అనుకుంటాం. కానీ నిజానికి అక్కడ జరిగేది ఏంటంటే, ఇతరుల గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. ఇతరుల సమస్యల గురించి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ సమస్యలు పరిష్కరించబడతాయి. నువ్వు చేసే ప్రార్థన, ఇతరులు బాగుపడాలని నువ్వు చేసే ప్రార్థన నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ నిరంతరం ప్రార్థన దృక్పథం కలిగేటువంటి మనసు ఎలా ఉంటుందంటే గనుక, ప్రతి క్షణం ప్రార్థించే మనసు ఎలా ఉంటుందంటే గనుక, ఏదైనా లోపం ఉంటే వెంటనే పసిగట్టే హృదయంగా ఉంటుందండి. ఏదైనా తప్పు చేస్తే వెంటనే దాన్ని గ్రహించుకుని ప్రభువుకి క్షమాపణ చెప్పేటువంటి హృదయంగా ఉంటుందండి. ఏమంటే రోజు అంతట్లో మన దేవునికి ఎన్నిసార్లు క్షమాపణ చెప్తున్నాం? రోజు అంతటిలో మనం ఎన్నిసార్లు దేవునికి క్షమాపణ చెప్తున్నాం? లేదండి, నేను ఒకసారి కూడా దేవునికి క్షమాపణ చెప్పలేదంటే అర్థం నీవు తప్పు చేయలేదని కాదు, దేవునితో మాట్లాడట్లేదని. నీవు దేవునితో మాట్లాడితే కనుక రోజులో ఏ తప్పులు చేస్తున్నావో వెంటనే అర్థమైపోతుందండి. ఇర్మియా గారికి కానివ్వండి, యెషయా గారికి కానివ్వండి, ఇంకా కొంతమంది భక్తుల గురించి మనం చూసినప్పుడు నువ్వు పాపివి అని ప్రభువు డైరెక్ట్గా ఏం చెప్పలేదండి. మరి ఎలా వారు నా కన్నులు మలినమైనవి, నా నోరు మలినమైనది, నా బ్రతుకు మలినమైనదని ఎలా ఒప్పుకున్నారు? ఎలా ఒప్పుకోగలిగారు? దేవుని పరిశుద్ధతను చూడగలుగుతారో వారు తమ అపవిత్రమైన జీవితాన్ని చూసుకోగలుగుతారు. అర్థమవుతున్నాయండి నా మాటలు? భక్తులకి ఎప్పుడు కూడా దేవుడు నువ్వు పాపివని చెప్పనక్కర్ లేకుండానే వాళ్ళ స్థితి వాళ్ళు గ్రహించుకోగలిగారంటే దేవుని పరిశుద్ధతను చూడగలిగారు. అనుక్షణం నువ్వు దేవునితో మాట్లాడేటువంటి అలవాటు నీకుంటే, ప్రతి క్షణం దేవుని సన్నిధిని అనుభవించేటువంటి అలవాటు నీకుంటే, ప్రతి క్షణం నేను పరిశుద్ధుడితో సంభాషిస్తున్నాను అన్న స్పృహ నీకుంటే, నీలో ఉన్న అపవిత్రత కనిపిస్తూ ఉంటుంది. ఏమవుతుందండి? మీలో ఉన్న అపవిత్రత కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, దేవునితో మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు లేదంటే కనీసం చాలాసార్లు క్షమాపణ చెప్తామండి. చాలాసార్లు ఆలోచన విషయమై క్షమాపణ చెప్తాం, వెంటనే జరుగుతుంది అది. లేదా ఒక క్రియ విషయమై క్షమాపణ, దేవా నేను ఇక్కడ ఇలా పొరబడ్డాను, నన్ను క్షమించు. దేవా నేను ఇక్కడ ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు. వెంటనే దేవునికి సంభాషణ అనేది వెళ్ళిపోతుంది. ప్రియమైన వారులారా, అంటే లోపాలు వెంటనే గుర్తుపెట్టుకోవడానికి, గుర్తించగలగడానికి ప్రార్థన అనేది మనకి ఉపయోగపడుతుంది. ప్రార్థన అన్నది ఎలా స్టార్ట్ అయిందంటే మనిషి పతనంతోనే స్టార్ట్ అయింది. ప్రార్థన అనేది మంచి అంశమైన, ప్రార్థన అన్నది దేవునితో మనిషికున్న సంబంధం అనేటువంటి ఒక మంచి అర్థాన్ని కలిగి ఉన్న, అసలు ప్రార్థన ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనిషి పతనంతోనే స్టార్ట్ అయింది. మనిషి పతనమయ్యే స్థితికి వెళ్ళకపోతే అసలు ప్రార్థన యొక్క అవసరతే లేదు కదా. ఏదైనా తోటలో వాళ్ళు ప్రార్థన ఏమీ చేయలేదు, దేవునితో డైరెక్ట్గా ముఖాముఖిగా వారు మాట్లాడడం జరిగింది. దేవుని ప్రసన్నతను వాళ్ళు అనుభవిస్తూ దేవుని వైపు చూస్తూ మాట్లాడడం జరిగింది. ఎప్పటి నుంచి ప్రార్థన అనే వారధి ఏర్పడింది? మనిషి పాపిగా మారినప్పటి నుంచి. ప్రియమైన వారులారా, మరలా ప్రార్థన అవసరత ఎప్పుడు పోతుంది? నీవు ఎప్పుడైతే ఏదైనా తోటలో డైరెక్ట్గా ఆత్మస్వరూపుణ్ణి చూస్తావో, అనగా నీ మరణం తర్వాత పునరుద్ధానం జరుగుతుంది చూశారు, జీవ పునరుద్ధానంలోకి వెళ్తారు చూశారు. అప్పుడు సూర్యునికి బదులుగా ఎవరుంటారు? సూర్యునికి బదులుగా ఎవరుంటారండి? దేవుడు ఉంటాడు. దేవుణ్ణి ఆయన్నే డైరెక్ట్గా చూసి మాట్లాడవచ్చు. అప్పుడు ప్రార్థనతో పని ఉందా? అప్పుడు ప్రార్థనతో పని లేదు. ప్రియమైన వారులారా, మానవుని పతనం ప్రార్థనకి ప్రారంభమయ్యింది. మానవుని విజయం ప్రార్థనకు అంతమవుతుందండి. అప్పటి వరకు ఏం చేయాలంటే ప్రార్థన చేయాల్సిందే. ఏమండి, ఈ ప్రాపంచిక చింతలు ఏవైతే ఉన్నాయో, ఈ వరదల్లా వచ్చేటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో, వీటి నుంచి ఉపశమనం ఇచ్చేది కూడా ప్రార్థనే. మన తప్పుల్ని గుర్తించేలా చేసేది కూడా ప్రార్థనే. మనని పరిశుద్ధులుగా ఉంచేది ప్రార్థనే. దేవునితో మంచి సంబంధాన్ని కలిగించేది ప్రార్థనే. నిన్ను ఆత్మీయంగా జీవింపజేసేది
ప్రార్థనే. మళ్ళీ అలాంటి ప్రార్థనకు రోజంతట్లో ఎంత సమయం ఇస్తున్నారు? ఎప్పుడైనా మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఒక వైట్ పేపర్ తీసుకుని మీరు ఉదయం నుంచి ఏం చేశారో రాసుకోండి. కొన్ని గంటల సమయం పనులు చేస్తాం, కొన్ని గంటల సమయం మన పనులు చేసుకుంటాం, కొన్ని గంటల సమయం నిద్రపోతూ ఉంటాం, కొన్ని నిమిషాల వ్యవధి మనుషులతో మనం సంభాషిస్తూ ఉంటాం. అది 2 గంటలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు. కానీ ప్రార్థనకి నువ్వు ఎంత టైం ఇచ్చావంటే అందులో 1 గంట ఉంటుందా, 1 గంట ఉంటుందా? వాక్యానికి ఎంత సమయం ఇచ్చావంటే అందులో 1 గంట అయినా ఉంటుందా? ఏమన్నా నిజంగా ప్రేమించే వ్యక్తులు టైంని స్పెండ్ చేస్తారు, అవునా కదా చెప్పండి? టైంని స్పెండ్ చేస్తారు. ప్రేమ ఉన్న చోట ఏముంటుందో తెలుసా అండి? ఒకరికొకరు సమయాన్ని ఇచ్చుకోవడం ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నీతో మాట్లాడడానికి నాకు ఖాళీ లేదు అంటే అది వెలితితో కూడిన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ కాదు. సంపూర్ణమైన ప్రేమ ఎప్పుడు కూడా ఏమిస్తుంది? సమయాన్ని కేటాయిస్తుంది. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు సమయాన్ని కేటాయిస్తావు. దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు కనుకే నేను కనీసం కునుకను, నిద్రపోను, నేను నిన్ను గమనిస్తూనే ఉంటాను. నీ తల్లి మర్చిపోయినా నేను మర్చిపోను. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా సరే నేను నీ స్వరం వింటాను. నా అవసరం ఏర్పడినప్పుడు నీ దగ్గర ఉంటాను. దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, మరి నాకు ఎంత సమయం ఇస్తున్నావంటే ఆయన అంటాడు, సమయమంతా నీకే ఇస్తున్నాను అంటాడు. సమయమంతా నీకే ఇస్తానంటున్నాడు. మరి దేవుడు నీకిచ్చిన సమయంలో నువ్వు ఎంత సమయాన్ని ప్రభువుకి ఇస్తున్నావు? నువ్వెంత సమయాన్ని ప్రభువుకి ఇస్తున్నావు? మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత దేవుణ్ణి మహిమపరచగలుగుతామండి. మనం ఎంత ప్రార్థన చేస్తామో మన చేసే పనుల్లో అంత శక్తివంతమైనటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటామండి. ఈ విషయం అర్థం చేసుకున్నారు కాబట్టి చాలామంది తమ పరిచర్యను మోకాళ్ళ ప్రార్థన ద్వారా ప్రారంభించారు, మోకాళ్ళ ప్రార్థన ద్వారా కొనసాగించారు, మోకాళ్ళ ప్రార్థన ద్వారా తమ జీవితాన్ని ముగించారు. డేవిడ్ లివింగ్స్టన్ గారు గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, మరణం అన్నది అద్భుతంగా ఊహించుకోవాలని. క్రైస్తవులు కానివారు మరణం గురించి ఆలోచించడానికి చాలా భయపడిపోతూ ఉంటారు, పేరు తీసుకురా. కానీ క్రైస్తవుడు ఆ మరణం కోసం కలలు కంటూ ఉండాలి. క్రైస్తవుడు ఆ మరణాన్ని అద్భుతంగా ఊహించుకోవాలి. నా మరణం ఇలా ఉండాలని కలలు కనాలి. అందరూ తమ బ్రతుకులు నేను ఎన్నంతస్తులు కట్టుకున్నాను, నేను ఎంత గొప్ప వస్త్రాలు వేసుకున్నాను, నన్ను చూసి ఎంతమంది చప్పట్లు కొడుతున్నారు, అలాంటి ఊహాగానాల్లో బ్రతుకుతూ ఉంటారు. ప్రేమైన వారులారా, నేను ఎంత బాగా బ్రతికాను. కానీ ఒక క్రైస్తవుడిని ఎంత బాగా చనిపోవాలన్న దాని మీద ఊహ కలిగి, ఆలోచన కలిగి, ఒక డ్రీమ్, ఒక వ్యూ కలిగి ఉండాలండి. డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎలా చనిపోయారో తెలుసండి? ఆయన చివరి దశకు వచ్చేసరికి ఆయనకి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చేసాయి. ఆఫ్రికా దేశంలో ఆయన ఎన్ని సమస్యలతో ఉన్నా సరే ఆయన చేత వాక్యం చెప్పించుకోవడానికి ఆయన మోసుకుంటూ అడవుల్లో, గుట్టల్లో, తుప్పల్లో మోసుకుంటూ ప్రాంతానికి 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 తిప్పుతూ మరి ఆయన చెప్పే వాక్యాన్ని వినేవారు. అలా తిప్పుతున్నారు. ఒకరోజు ఆయన ఉన్నటువంటి ఒక చిన్న పాకలో మోకరించి ప్రార్థన చేసుకుంటారండి. ఏంటి ఇంకా ఈయన రావట్లేదు, ఈయన ఎంతసేపు ప్రార్థన చేసుకుంటారని చెప్పేసి ఇక అందులో ఉన్న ఆఫ్రికా అడవి మనుషులు ఒక మనిషి ఏం చేశాడంటే, ఈయన ఎంతకీ రావట్లేదు, అయ్యా అయ్యా అని పిలుస్తున్నా రావట్లేదని దగ్గరికి వెళ్ళి ఇలా టచ్ చేయగానే ఆ మోకాళ్ళ మించి కాస్తంత ఒరిగిపోయాడంటండి. అప్పుడు అర్థమైంది ఆయన ప్రార్థన చేస్తూనే ప్రాణం విడిచాడండి. ఎంత అద్భుతమైన మరణం! ప్రార్థిస్తూ ప్రాణం పోయింది, దేవుని పనిలో ప్రాణం పోయింది. అదే అంటున్నాను, భక్తులకి ప్రార్థన యొక్క అర్థం తెలిసింది కాబట్టి ప్రార్థన అవసరత లేని స్థితి వచ్చేంత వరకు ప్రార్థనని పట్టుకున్నారు. మరి మనకి ప్రార్థన అవసరతే లేదన్నట్లుగా మనం ఉండొచ్చండి. మనకి చాలా అవసరం ప్రార్థన అనేది, మనకి చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వారులారా, అపోస్తులు చూస్తేనండి, వాళ్ళు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ ప్రార్థన యందు మాత్రం వాళ్ళు నిలకడగా ఉన్నారు. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనము. అయితే
మేము ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. అసలు ఏంటి ఇక్కడ సమస్య అంటే, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు ఏమండి తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారని ఒక విషయం అపోస్తులకు వినబడింది. ఎవరన్నైతే ఏం చేయాలి, సర్లే నేనే వడ్డిస్తానులే అని అన్ని పనుల్లోకి ఎంటర్ అయిపోతే వీళ్ళు ఏం చేయలేరు, ప్రార్థన చేయలేరు ప్రియమైన వారులారా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకుంటాం అంతే తప్ప ప్రార్థనా సమయాన్ని మాత్రం మేము విడిచిపెట్టాం. ఈరోజు ప్రార్థన ఎందుకు చేయట్లేదంటే, సమస్యలు ఎక్కువైపోయాయండి, బాధలు ఎక్కువైపోయాయండి, పనులు ఎక్కువైపోయాయండి, ఇంకా బాధ్యతలు ఎక్కువైపోయాయండి అని చెప్తాం. ఇక్కడ చాలామంది ఉన్నారు సంఘముగా, ఏమండి పెద్ద గొడవే ఆ రోజు సంఘంలో ఏర్పడింది. అంత సమస్యలో కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసండి, వాళ్ళు వెళ్ళిపోలేదు, సమస్యను పరిష్కరించారు తప్ప ప్రార్థన వదలలేదు. మనం ఏం చేస్తాం, ప్రార్థన వదిలేసి సమస్యలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ప్రార్థన వదిలేసి మనమే సమస్యను పరిష్కరించాలనుకుంటాం. అక్కడ ఏమవుతుంది, సమస్య పరిష్కరించబడుతుందా, పరిష్కరించబడదు. తర్వాత ఏమండి మరి ఇంకా ఏమన్నా ఆటంకాలు భక్తులకు వచ్చాయా ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే, దానియేలు గారికి వచ్చిందండి. అది ఎంత గొప్ప విపత్తు అంటే, మోకరించి ప్రార్థన చేస్తే సింహాలకు ఆహారంగా వెళ్ళిపోతాడు. అది సమస్య. మనకు అలాంటి సమస్య ఉందండి? మనకు అలాంటి మోకరించి ప్రార్థన చేస్తే మనల్ని ఎవరైనా సింహాలకు ఆహారంగా వేసేస్తారా? లేదు. నీవు మోకరించి ప్రార్థన చేస్తే నీకు క్షేమం. నా బిడ్డలు ఎందుకు ఇలా అయిపోతున్నారు, నా భర్త ఎందుకు ఇలా అయిపోతున్నాడు, నా భార్య ఎందుకు ఇలా అయిపోతుంది అని బాధపడతామే తప్ప, వీళ్ళ గురించి నేను ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాను, వీళ్ళ భారాన్ని దేవుడిపై నేను ఎంతవరకు వేస్తున్నాను, వీళ్ళ గురించి విషయాన్ని నేను ఎంతవరకు దేవుడికి అప్పగిస్తున్నాను అన్నది ఉందండి? లేదు. ఒక మాట నాకు భలే ధైర్యాన్ని ఇస్తుందండి. నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలకు సమాధానం వెంటనే రాదు. అలా వెంటనే రానప్పుడు ఒక మారు ప్రార్థిస్తాను, 2 మార్లు ప్రార్థిస్తాను, 3 మార్లు, అలా 5 మార్లు ప్రార్థించిన తర్వాత అప్పుడు నేను అనుకుంటాను, నాకు విసుగొస్తున్న సమయంలో ఇంక ఈ విషయమై ప్రార్థించకూడదు అని నేను అనుకుంటున్న సమయంలో నాకు టక్కుమని ఒక మాట గుర్తొస్తుందండి. అదేంటో తెలుసా, నీవు ప్రార్థించిన దాన్ని మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మర్చిపోడు. ప్రార్థించిన నీవు ఏం ప్రార్థన చేసావో మర్చిపోతావు, కానీ దేవుడు గుర్తు పెట్టుకుని నీకు జ్ఞాపకం చేసి మరి ఆ రోజు పలానా సమయంలో పలానా టైంలో నువ్వు ఇన్నిసార్లు ప్రార్థన చేసావు, ఇదిగో సమాధానం అని దేవుడు నీకు జ్ఞాపకం చేసి మరి ఆ ప్రార్థనకి బదులిస్తాడంటండి. నాకు ఆ ఒక ఆలోచన గుర్తుకొచ్చినప్పుడు, నేను 5 మార్లు ప్రార్థించిన, 10 మార్లు ప్రార్థించిన, నేను ప్రార్థించిన ప్రతి మాట ఏమవుతుందండి, పోగవుతుంది, పర్వతంలో పెరిగిపోతుంది తప్ప చేసిన ప్రార్థన అయితే వ్యర్థంగా పోవడలేదు. వెంటనే నాకు మరలా శక్తి వస్తుందండి. అదే అంశం గురించి మరలా ప్రార్థించుటకు ఒక స్ఫూర్తి వస్తుంది ప్రియమైన వారులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ప్రార్థిస్తున్నది ఏదైనా సరే, మీరు అనుకుంటారు ఏదో ప్రార్థించానో అయిపోయిందని, కానీ ప్రభు ఆయన చెవికి వినబడిన మాటను ఏదోలా తీసుకోడండి, ఈజీగా తీసుకోడండి. నిజంగా నీ హృదయంలో నుంచి యథార్థంగా వస్తే, నీవు అడిగిన దాంట్లో కనుక న్యాయం ఉంటే కనుక ప్రభు దానికి సమాధానం ఇవ్వక మానడు. ఖచ్చితంగా ఆయన మర్చిపోడు ప్రియమైన వారులారా. కానీ ఎందుకు ప్రార్థన చేయట్లేదు, ఇది కదా ప్రశ్న ఏంటండి? ప్రార్థన గొప్పదే, ప్రార్థన దేవుడు వింటాడు, ప్రార్థనకి దేవుడు సమయం ఇస్తాడు, ఓకే. కానీ ఎందుకు ప్రార్థన చేయట్లేదు క్వశ్చన్ మనం కూడా ఆన్సర్ చేయాలి. ఏం చెప్దాం? ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని చెప్దామా? ఏం చెప్దాం? పనులు ఎక్కువ అవుతున్నాయని చెప్దామా? ఏమండి, కొంతమంది గురించి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు బాత్రూముల్లోనూ వాష్రూముల్లోనూ ప్రార్థన చేసుకుంటున్నారంటే వాళ్ళకి టైం లేక విలువ తెలిసింది, మనకి టైం ఎక్కువైపోయి విలువ తెలియట్లేదేమో అనిపిస్తుంది. ఈరోజు నీవు మోకాళ్ళ మీద గంటల తరబడి ప్రార్థన చేసినా నీ దగ్గరకు వచ్చి ఎవరు నిన్ను ఈడ్చికెళ్ళి చంపేసే పరిస్థితులు లేవు. కానీ ఆనాడు ఆది సంఘం కాలంలో ఎవరో ఎందుకండి, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ప్రార్థిస్తున్న వాళ్ళని ఏం చేసేవాడు, స్త్రీ అని చూడకుండా
పురుషుడని చూడకుండా బయటికి లాక్కొచ్చేవాడా లేదా, అవమానపరిచేవాడా లేదా? అలాంటి ఏమీ లేవు. ఏ సమస్యని చెప్తాం మనం? నా ప్రార్థనకి ఇది ఆటంకమని ఏ సమస్యను చెప్తాం మనం? ఏ సమస్యను చెప్పడానికి వీల్లేదండి. సో దావీదు గారి జీవితం చూడండి, ఒకసారి దానియేలు గారి జీవితం చూడండి. ఒకసారి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక శాసనం వచ్చిందంటండి. ఏంటా శాసనం అంటే 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనంలో, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడను. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఎన్నిసార్లు అండి, 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చెను. కిటికీలు తెరుచుకుని మరి ప్రార్థన చేస్తున్నాడంటండి. ఏం చేస్తున్నాడు? కిటికీలు తెరిచి మరి ప్రార్థించి. ఏంటి సింబాలిక్గా దానియేలు గారు ఏం చెప్తున్నారంటే, నా ప్రాణము కంటే ప్రార్థన నాకు ప్రీతికరమైంది. ప్రాణం కంటే ఎక్కువగా దేనికి ప్రథమ పీటనేసాడండి? ప్రార్థనకేసాడు. మనం దేనికి వేస్తున్నాం? ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. మనం ప్రార్థనకి వేయం, ప్రాణానికి వేస్తాం. ప్రాణం అంటే తీపెక్కువ, కానీ దానియేలుకు ప్రార్థన అంటే తీపెక్కువ. అందుకే కిటికీలు తెరిచి మరి యెరూషలేము తట్టు తిరిగి ఒక్కసారి కూడా చేయకూడదంటే రోజుకి 3 సార్లు చేశాడంట. ప్రియమైన వారులారా, ఇప్పుడు దానియేలు గారు నిలవబడి మన ముందు నుంచి ఉంటే కనుక నీ ప్రార్థనకి ఆటంకం ఏంటో చెప్పు అంటే నాలిక సడలుతుందా? కారణం చెప్పడానికి పెదవులు కదులుతాయా? ఒక ఆయన ఇలా అంటారు కదా, దావీదు గారు భక్తి జీవితం కలిగిన వారు, కరెక్టే. దావీదు గారు దేవుని హృదయానుసారుడు. అందుకే సింహము కూడా దావీదు గారి ఎదురుగా నిలవలేకపోయింది. సింహాన్ని సైతం మేకపిల్లని చీల్చినట్లుగా దావీదు గారు చీల్చేశారు. దావీదు దేవుని హృదయానుసారుడు, అది ఆయన బలం. దానియేలు గారి విషయానికి వస్తే ఆయన బలం ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థనాపరుడు ఎదురుగా సింహం వస్తే సింహాన్ని చీల్చడం కాదండి, సింహమే నోరు మూసుకుంది. ప్రార్థన శక్తి అర్థమవుతుందా? సింహాన్ని చీల్చే పని లేదు, సింహంతో యుద్ధం చేసే పని లేదు. నీకు ప్రార్థనా శక్తి ఉంటే కష్టంతో పోరాడవలసిన అవసరం లేదు, కానీ ఆ కష్టమే తోక ముడుచుకుని దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. సింహాలు ఏమీ చేయలేకపోయాయండి. ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రార్థనకి పెద్దపీట వేసినప్పుడు ఏదైతే నష్టం నువ్వు అనుకుంటున్నావో అది నష్టంగా మారదు. తన ప్రాణాన్ని నష్టపరుచుకోవడానికి సిద్ధపడ్డాడు దానియేలు గారు. ప్రార్థన జీవితానికి ముందుకు వెళ్ళాడు. ప్రాణం పోయిందా? పోనివ్వలేదు ప్రభు. దేన్నైతే ఆ పనిని నష్టపరుచుకుంటావో, లేకపోతే నిద్రను నష్టపరుచుకుంటావో, లేదా లాభాన్ని నష్టపరుచుకుంటావో, నేను ప్రార్థన చేయకుండా ఉండడానికి ఇదే కారణం. వింటున్నారా జాగ్రత్తగా? నేను ప్రార్థన చేయకుండా ఉండడానికి పలానా విషయం కారణం అని మీరు ఏదైతే అనుకుంటున్నారో, పోతే పోనివ్వని వదిలేయండి. నిద్ర పక్కకు పెట్టండి, పక్కకు పెట్టండి, లాభమా పక్కకు పెట్టండి. పక్కకు పెట్టి ప్రార్థనకు పెద్దపీట వేసి చూడండి. ఆ విషయాన్ని ఎత్తి ప్రార్థన చేయండి, అది నష్టపోదు.
అది నష్టపోదు. దర్యావేషు చేతిలో నుండి, సింహాల నోళ్ళలో నుంచి దానియేలు ప్రాణాన్ని కాపాడిన ప్రభువు మన పనుల విషయంలో తీసుకోవడా జాగ్రత్త? ఏది కష్టం? ఆయనదే కష్టం. అదే చేసిన దేవుడు నీకు కూడా తప్పక సహాయం చేస్తాడండి. అలాగే దేవుని హృదయానుసారుడైన దావీదు గారు కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడంటండి? కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనము. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనము. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను జ్ఞానించుచు మొర్రపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఈయన కూడా దినానికి ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాడండి? 3 మారు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, వీళ్ళ భక్తి జీవితమేనా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమండి అప్పటిదాకా శిష్యులతో ఉండి ఎప్పుడు శిష్యుల నుంచి వేరైపోయాడండి ఆయన? వాళ్ళు నిద్రపోతుండగా నిద్రకు పెద్దపీట వేయలే. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఏమండి, పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉందంటండి. ఏమండి, ఇంకా చాలా. సీమోనును అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెతుకుచూ వెళ్ళిరు. అంటే శిష్యులు ఏం చేయలేదు, అప్పటికి నిద్ర మేల్కోలేదు, ఇంకా చీకటిగా ఉందగా ఇంకొంసేపు పడుకుందాం శిష్యులు అనుకుంటుంటే, ఎస్ ఇదే రైట్ టైం ప్రార్థనకి. చీకటిగా ఉంది, ఏ పని లేదు, ఎవరు డిస్టర్బ్ చేయరని ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటండి? అరణ్యానికి వెళ్ళిపోయారు. దేనికి పెద్దపీట వేశారు యేసుక్రీస్తు వారు? నిద్రకా, ప్రార్థనకా? ప్రార్థనకి. ప్రాణానికా, ప్రార్థనకా? దానియేలు గారు ప్రార్థనకి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయంలో మనకి మాదిరి చూపించారు. ప్రార్థన విషయంలో కూడా మాదిరి చూపిస్తున్నారు. ఒక సమయాన్ని పెట్టుకోండి, ఒక ప్లేస్ని పెట్టుకోండి. పలానా సమయం, ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం, ఏదో ఒక సమయం పెట్టుకోండి. పలానా ప్లేస్లో కూర్చుని ప్రార్థించాలని ఒక నిర్ణయం తీసుకోండి. మీకు అంతకీ ప్రార్థన ముందుకు వెళ్ళకపోతే ఒక విషయం చెప్పమంటారా? ఎందుకు వెళ్ళదు? మీ చుట్టూ అంటే సంఘములో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అవసరతలు ఉంటాయి కొన్ని. వాళ్ళ పేరు, వాళ్ళ అవసరత రాసుకోండి. ఒక 10 మంది పేర్లు రాసుకోండి. ఏమండి, ఒక్కొక్కరు గురించి 2 నిమిషాలు దేవుణ్ణి బ్రతిమలాడినా 10 మంది గురించి ఎన్ని నిమిషాలు ప్రార్థనలు వెళ్ళిపోద్దండి? 20 నిమిషాలు వెళ్ళిపోద్ది. మీ ఇంట్లో 4 మీ కుటుంబం అనుకుందాం, లేదా 6 ఉన్న 10 నిమిషాలు నీ కుటుంబం కొరకు, నీ ఆధ్యాత్మిక జీవితం కొరకు సరిపోతుంది. అలా ఈజీగా ఎంత సమయం మనం ప్రార్థన చేయొచ్చండి? పూటకి అరగంట చెయ్యొచ్చు. 3 పూట్ల 3 సార్లు ఒక సంఘంలోని ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి కార్యం జరుగుతుందా లేదా? ఇటు నీకు మేలు జరుగుతుంది, అటు ఆ వ్యక్తి కూడా మారు మనస్సు పొందుతుంది. ప్రియమైన వారలారా, లేదండి నాకు మోకాళ్ళు వేస్తుంటే ఉన్న ప్రార్థన వెనక్కి వెళ్ళిపోతుంది, మోకాళ్ళు నొప్పి వచ్చి మోకాళ్ళు వేస్తుంటే నాకు ఇబ్బంది అవుతుంది అంటారా? మోకాళ్ళు వేయడం కూడా ఏం చేయాలి? సాధన చేయాలి. ఎలా సాధన చేస్తారు? డైరెక్ట్గా మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకుంటే కనుక ఆ నొప్పికి కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ముందు మీరు ఏం చేయండి అంటే, ఒక కీర్తన గ్రంథం తీసుకోండి, ఒక సామెతల గ్రంథం తీసుకోండి, మోకరించి ఆగకుండా 2-3 అధ్యాయాలు చదివేయండి. రోజు ఒక 2-3 అధ్యాయాలు చదివేయండి. అధ్యాయానికి ఒక 3 నిమిషాలు పడుతుందా, లేదా 4 నిమిషాలు పడుతుందా? ఏమండి, అంటే 3 4 ఎంత? 12. అంటే దగ్గరగా ఒక పావు గంట మోకాళ్ళ మీద బైబిల్ చదవండి. ఇక్కడ చదువుతున్న ఈ ఇంట్రెస్ట్ మీద ఈ నొప్పి తెలియదు. అలా మోకాళ్ళు వేయడం మీకు అలవాటు అయిపోతుంది, నొప్పి ఉండదు. నేను అలా సాధన చేశాను కాబట్టే చెప్తున్నాను. ఎక్కువసేపు ఒక పావు గంట 20 నిమిషాలు మోకాళ్ళు వేసి బైబిల్ చదవండి. తర్వాత ఏం జరుగుతుందని క్యూరియాసిటీ మీద మనకి ఏం తెలీదు, మోకాళ్ళలో నొప్పి తెలీదు. ఆ విధంగా మోకరించి ఎక్కువసేపు ఉండగలుగుతాం. అందరి గురించి రాసి పెట్టుకోవడం వల్ల ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతాం. ఇలా కానీ మీ జీవితం వెళ్ళిపోతే కనుక మీకు తెలియకుండానే మీరు ఏమవుతారు? రూపాంతరం
పొందుతారు. మీకు తెలియకుండానే ఏం జరుగుతుందో తెలుసండి, మీ వల్ల అనేక మంది మేలు పొందుకుంటారు. మీకు తెలియకుండానే మీ కుటుంబం కూడా మార్చబడుతుంది, మీ ఆధ్యాత్మికమైన స్థితి మారుతుంది ప్రియమైన వారలారా. కాబట్టి భక్తుల వలె ప్రార్థన అవసరం లేని స్థితి కలిగేంత వరకు, అనగా ఆ నీతి సూర్యునితో ప్రత్యక్షంగా మాట్లాడే ఆ సమయం, ఆ గడియ వచ్చేంత వరకు కూడా ప్రార్థన అన్నది మీ శ్వాసగా స్వీకరించండి. ప్రార్థన ఎప్పుడు ఆగాలో తెలుసండి, మీ తుది శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడు ఆగాలి. ఎందుకంటే తుది శ్వాస ఆగిన తర్వాత నువ్వు ప్రార్థన చేసిన ఒకవేళ పాతాళానికి వెళ్ళిపోతే ప్రార్థన చేసినా దానికి సమాధానాలు ఉండవు. ఒకవేళ పరదేశికి నీవు వెళ్ళిపోతే ప్రార్థన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, ప్రార్థన గురించి ప్రభువా నాయన ఈ దినమందు దేవ మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రము ప్రభువా. నాయన ప్రార్థన వాక్యపట్నం గురించి సంఘమును ప్రభువ పలుమార్లు ప్రభువ నీవు హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. నాయన ఈ వాక్కుల ద్వారా నాయన ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ప్రార్థనా జీవితం గురించి ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా వారిని పురుకొల్పండి. విన్న వాక్యాన్ని ఆ క్షణం మాత్రం విని మర్చిపోతే మా జీవితాలకు తండ్రి ఎటువంటి అర్థము లేదు దేవా. దయచేసి తండ్రి చెప్పబడుతున్న వాక్యము తండ్రి నాయన తర్వాత సహోదరులు చెప్తున్న వాక్యపు సారము ప్రభువ మాలో పనిచేయులాగున దేవా మంచి నిర్ణయం తీసుకుని దాని ప్రకారముగా ప్రభు మేము జీవించినట్లు నాయన మా హృదయమును సిద్ధపరచమని ప్రాధేయపడుతున్నానయ్యా. సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమెన్.